హల్లెలూయా. తాను నమ్ముకున్న ఆ వ్యక్తికి ఆయన ఏ విధంగా భక్తి చేస్తున్నాడో, భక్తి చేస్తున్న ఆ భక్తి ఎలాంటిదో, ఎవరికి భక్తి చేస్తున్నాడో ఆ భక్తి చేస్తున్న దేవుడు ఎవరో ఎరిగి ఉన్నాడు కాబట్టి భయము పడడు. భయపడుతున్నావంటే నీ భక్తిలో లోపం ఉంది అని అర్థం. ఇది పచ్చి నిజం చెప్తున్నా. ముట్టుకుంటే నిప్పు కాలుతనేంత నిజమో నేనంత నిజంగా చెప్తున్నాను. ఏం చెప్పినా భక్తి చేస్తున్న వారికి, భక్తిలో బలం ఉన్న వారికి, భక్తిలో శక్తి ఉన్న వారికి, ఆ భక్తిగా కాకుండా శక్తి లేకుండా ఉంటే అది నేను చెప్పలేను, కానీ భక్తి చేస్తూ దాని శక్తిని ఆశ్రయించిన వారి జీవితంలో భయము అనేది ఎప్పుడు వారి జీవితంలో ఉండదు. మీరు చాలా షార్ప్ ఉండాలి. చాలా నేను అడిగినప్పుడు మీ దానికి సమాధానం ఇస్తూ ఉండాలి. మీరు అలా ఉంటే శక్తిని పొందుకోరు. మీరు అలా ఉంటే శక్తిని పొందుకోరు. నేను భక్తి గురించి చెప్తున్నప్పుడు ఆ భక్తిలో శక్తిని ఆశ్రయించడానికి నీవు సిద్ధంగా ఉంటే ప్రతి మాటకు స్పందిస్తావు. హల్లెలూయా. ఎందుకంటే నీవు శక్తి పొందుకోవడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి, ఎందుకంటే నువ్వు శక్తి పొందుకున్నావు కాబట్టి. శక్తి లేని వారు ఎన్నిసార్లు ఏమన్నా లేస్తారా? శక్తి లేని వారు ఎంత పరిగెత్తమన్నా పరిగెత్తరా? మన పరిస్థితి కూడా అంతే. భక్తిలో శక్తి లేకపోతే స్పందన ఉండదు. భక్తిలో శక్తి లేకపోతే ఆ స్పందన కానీ, పలుకు కానీ, ఆ ఆత్మీయ ఎరుగుదల కానీ, ఆత్మీయ కదిలింపులు కానీ కనబడవు. దేంట్లో ఏం లేకపోతే? భక్తిలో శక్తి లేకపోతే. ఒకవేళ ఆ భక్తిలో శక్తి కనబడితే నీ మాట, నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ చూపు, నీ అన్నీ కూడా కంప్లీట్గా ఆ భక్తి సాధన మీదనే ఉంటుంది. హల్లెలూయా. దైవజనుడు ఏదైతే భక్తి గురించి బోధిస్తున్నాడో ఆ భక్తి సాధన మీదనే, ఆ భక్తి మాటల మీదనే, ఆ భక్తి కలిగించే వాక్యం మీదనే, ఆ భక్తి యొక్క శక్తి మీదనే నీ కనుదృష్టి, నీ ఆలోచన సమస్తం ఉంటుంది. కొంచెం గట్టిగా అట్లా. ఎప్పుడైతే భక్తిగా నటిస్తూ శక్తి లేకుండా పడతావో, ఎన్నిసార్లు లేపినా చేయలేపినా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే కొందరైనా కళ్ళు తెరుచుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. కొందరైనా కళ్ళు తెరుచుకోవాలని. కళ్ళు తెరుచుకోకపోతే ఏమవుతుందమ్మా? చీకటి అవుతుందా? అదే చీకటి నడుచుద్దాం, ఎడబడతాం. కళ్ళు మూసుకొని నడవగలుగుతావా? కళ్ళు మూసుకొని ప్రయాణం చేయగలుగుతావా? కళ్ళు మూసుకొని పని చేయగలుగుతావా? కళ్ళు మూసుకొని బట్టలు ఉతుకుతావా? కళ్ళు మూసుకొని వంట చేస్తావా? కళ్ళు మూసుకొని ఏం చేయగలవు? నీ ఆత్మీయ కళ్ళు మూసుకుపోతే నీవు భక్తిలో ఏది కూడా సాధించలేవు. నీవు ఆత్మీయ కళ్ళు తెరుచుకుంటే భక్తి విషయంలో దానికి సంబంధించింది ప్రతిదీ నీవు సొంతం చేసుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. నేను గమనిస్తూ ఉన్నాను. ఈరోజు రాత్రి వర్షం పడ్డది, పొద్దున్న విత్తనాలు పెడదామని చాలామంది అలర్ట్ అయిపోయి ఉంటారు. ఆదివారం కదా, పాస్టర్ గారు ఒక వారం పోకపోతే ఏమనుకోడు, అర్థం చేసుకుంటాడు. మన పాస్టరే ఒకవేళ మన పాస్టర్ కాకపోతే మనం చెప్పినట్టు వినకపోతే నెక్స్ట్ టైం మనం మళ్ళా వారము ఇంకో పాస్టర్ని వెతుకుందాం. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు విత్తనాలు వేయాలని ఆలోచన చేసి ఆగిపోయినా వర్షం నీ చేతుల్లో లేదు, వాతావరణం నీ చేతుల్లో లేదు. వాతావరణం, వర్షం నీ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉంది. ఆయనను మహిమపరచకుండా నువ్వు విత్తనాలు వేస్తంటే, నువ్వు కొమ్మను పట్టుకొని వేలాడితే గాలి ఇడుస్తాడు. కొమ్మను పట్టుకొని నేను వేలాడుతుంటే, కొమ్మను పట్టుకొని కూర్చుంటుంటే ఆయన ఏం చేస్తాడు? మెల్లగా గాలి వదులుతాడు. ఆ గాలికి చెట్టు ఏమవుతుంది? ఊగుతుంది. నువ్వేమవుతావు? అప్పుడు
ఊగుతావు. ఊగితే ఊగి 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 ఏమవుతుంది? కొమ్మిరిపోయాడ ఎన్నో అక్కడో పొదల్లో, ఇక్కడో పొదల్లో, అక్కడ గుంతల్లో, ఇక్కడ గుంతల్లో, ఎక్కడ ముళ్ళల్లో, ఎక్కడో ఒక చోట ప్రమాదంలో పడిపోతాం. హల్లెలూయా. నీవు ఆదివారము ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేయడానికి వస్తే, సోమవారం విత్తనాలు పెట్టడానికి పోయి నీ విత్తనాలు పెడితే మంగళవారం రాత్రి వర్షం కురిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆదివారము విత్తనాలు వేద్దాం వర్షం పడ్డది కదా నీవనుకుంటే, సోమవారం వర్షం పడది, మంగళవారం పడది, వారం అంతా పడది. 4-5 రోజులకు విత్తనాలు ఏమవుతాయి? గీగిళ్ళ లోపలనే ఎండిపోతాయి. పోయిన సంవత్సరం మేము ఏం చేసామంటే, విత్తనాలు వేసాము. విత్తనాలు వేసిన తర్వాత వర్షం పడతలేదు అని అయ్యో కొన్ని సందర్భాల్లో నేను మనసు సంకుచితమైతే నేను ఆపుతా, కానీ పక్కన నన్ను లాగుతారు. మీ ఇష్టం అంట. సరే, మొత్తానికి విత్తనాలు వేసాము. విత్తనాలు వేసిన తెల్లారి నుంచి 8-9 రోజులు వర్షం పడలే. చూసుకోయ్యా, 8-9 రోజులు వర్షం పడకపోయా, అయిపోయారా కందులు వాయరా, విత్తనాలు వాయరా అనుకున్నాం. కానీ ఒక మాట, విశ్వాసంతో ప్రార్థన చేసి విత్తనాలు వేసాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసి విత్తనాలు వేసాము. 9 రోజులు అయిపోయింది. 10వ రోజు మెల్లగా వర్షం పడ్డది. అంతకుముందు ఆడొక మొక్క, ఈడొక మొలక, ఆడొక మొలక కనబడుతుంది. వర్షం పడ్డాక 2 రోజులు చూస్తే, 3 రోజులు చూస్తే మెల్లగా మొలకలు వెళ్తున్నాయి. 4-5వ రోజు పల్లెచ్చగా మొలకలన్నీ వెళ్ళినాయి. వాస్తవానికి ఆదివారం వేయలేము మేము. హల్లెలూయా. ఆదివారం ఎవరి దినము? దేవుని మందిరంలో గడపాల్సిన దినం, దేవుని సన్నిధిని ఆశ్రయించాల్సిన దినం, దేవుని కృపను పొందుకోవాల్సిన దినం, అది దేవుని పాదాల చెంత గడపాల్సిన దినం. అయితే ఆదివారం అక్కడ దేవుని సన్నిధిలో గడిపి తర్వాత రోజు వేస్తే దానిని భూమిలో వేసిన విత్తనాలు కూడా ఎటు పోనీయకుండా సర్వ సమృద్ధితో పంటను దేవుడు తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు ప్రతి వారం తింటున్న పప్పు అదే. ప్రైజ్ ది లార్డ్. 8-9 రోజులు భూమిలో ఉన్నాయి, కానీ ఏ విత్తనాలు ఏం కాల. దేవుడు వర్షం పడించి మళ్ళీ సర్వ సమృద్ధితో పంటను దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడతాం మరోసారి దేవునికి. నువ్వు ఒకవేళ ఆదివారం కదా అని ఆరాధన పక్కన పెట్టి విత్తనాలు కొండ వేసింటే, ఆ వారం గడకుండే నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. అందుకే యేసు ప్రభు ఒకరోజు అలా కూర్చున్నప్పుడు పన్ను వసూలు చేసేవారు. నీ బోధకుడు పన్ను వసూలు కట్టడా? నీ బోధకుడు ట్యాక్స్ కట్టడా? నీ బోధకుడు ఇల్లు ట్యాక్స్ కట్టడా అని అడిగినప్పుడు అక్కడున్న శిష్యునికి ఒకరికి అప్పగిస్తాడు. బాబు, నువ్వు వెళ్ళి సముద్రంలో వలవేయు, మొదటిగా ఒక చేప కనబడుతుంది, ఆ చేప పడుతుంది, ఆ చేపను తీసుకొని ఆ చేపను నోరు తెరిస్తే అలా ఒక శక్యం కనబడుతుంది, దాన్ని తీసుకొని పన్ను చెల్లించు అంటాడు. అక్కడ కొన్ని విషయాలు గమనించుకుంటే దేవుడు మరొక మాట మాట్లాడుతుంటాడు. ఏమనంటే, కైసరువి కైసరుకే చెల్లించు, దేవునికి చెల్లించు. కొంతమంది దేవునికి తీసిపెట్టిన మెల్లగా దేవుడు చూస్తున్నాడు, మళ్ళీ ఇత్తలే దేవునికి అని చెప్పేసి అలా వాడుకుంటారు. అది శాపంగా మారిపోతుంది. దేవునికి చెందవలసింది మళ్ళీ శుద్ధంగా లే, మళ్ళీ ఇత్తంగా లే అని అనుకుంటావు, కానీ నీకు శాపంగా. నీకు తెలియదు అది ఎక్కడో ఒక నష్టపోతావు. నీకు తెలియదు ఏదో విధంగా అది నేలపాలైపోతుంది. నీకు తెలియదు ఏదో విధంగా అది పోతూ ఉంటుంది. కైసరువి కైసరికే, దేవుని టైము దేవునికి ఇవ్వాలి, మనుషుల టైము మనుషులకు ఇవ్వాలి. ఎవరిది వాళ్ళకి ఇచ్చినప్పుడే దేవుడు ఎప్పుడు ఏ కార్యం చేయాలో అప్పుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గడిచిన వారం మనము అపోస్తల కార్యము ఎన్నో అధ్యాయం అయిపోగొట్టుకున్నాము? 14 పూర్తి చేసుకున్నాం, అవునా? 14వ అధ్యాయం పూర్తి చేసుకున్నాము. ఈ వారం కూడా 15వ అధ్యాయం చెప్పేటట్టునుండి అయ్య గారు. ఇక మాకు వరుసగా అనుకుంటున్నా కాదు, ఈరోజు లూకాసు వార్తలకు వెళ్తాం. ఈరోజు లూకాసు వార్తలకు వెళ్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనము. కొంచెం మైక్ తీసుకుని స్పష్టంగా చదివి వినిపించండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు
జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న రెండు దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి ఆ సరస్సు తీరమున ఉన్న రెండు దోణులను చూసిండు. అయితే జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండ్రి. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే జనసమూహము వాక్యం వినుచు ఆయన మీద పడుచు ఉన్నారంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాక్యము వినుచు ఆయన మీద పడుచు ఉన్నారు. ఇక్కడ జనసమూహము దేవుని వాక్యం చెబుతున్నప్పుడు వింటున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట? యేసయ్య మీద పడుతున్నారంట, కుప్పలు కుప్పలుగా. ఆ రోజుల్లో మైకులు లేవు, ఆ రోజుల్లో స్టేజీలు లేవు, ఆ రోజుల్లో గ్రౌండ్ లేవు, ఆ రోజుల్లో కరెంటు లేదు. కానీ పచ్చిక బయళ్ళ మీద, కొండల మీద, ఆ మంచి మైదానంలో ఆ ప్రజలు కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు. ఆయన మాటలు వినగానే అందరూ కూడా తమ జీవితాలు మార్చబడుతున్నాయి, తమ బ్రతుకులు మార్చబడుతున్నాయి. ఆయన మాట వింటుండగానే అనేకులు వారి శాపాలు, దోషాలు, లేక వారి వ్యాధులు, వారి సమస్యలు, వారి పోరాటం అంతా కొట్టివేయబడుతుంది. దేవుని కార్యము వారి జీవితంలో జరుగుతున్న కొలది అనేకులు కూడా ఇంకా యేసయ్య మీద ముట్టుకోవడానికి, పట్టుకోవడానికి ఆయన మీద పడుతూ ఉన్నారంట. హల్లెలూయా. ఆయన మీద పడుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ గెన్నెసరెతు సరస్సు తీరమున, ఆ ప్రాంతం యొక్క సరస్సు తీరమున అంటే ముగింపు, ఆ కొనలో, ఆ చివరిలో, ఆ అంచులో జాలరులంట ఆ రెండు దోణులు అక్కడ కనబడుతున్నాయి. హల్లెలూయా. రెండు దోణులు అక్కడ ఆయన చూశాడు. అయితే జాలరులు చేపలు పట్టేవారు ఎవరండి? ఇప్పుడు సముద్రంలో చేపలు పడతారు కదా, ఆ చేపలు పట్టేవారు వాళ్ళు రాత్రంతా వాస్తవానికి చేపలు పట్టలు పొద్దున్నక పట్టరు, డే టైంలో పట్టరు. ఇప్పుడు కూడా మీరు వైజాగ్ వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఎటు వెళ్ళినా డే టైంలో పట్టరు చేపలు. వాళ్ళు ఎప్పుడు పడతారు? రాత్రికి. ఎందుకంటే రాత్రి కాలంలో చేపలు ఎక్కువ బయటకు వస్తాయి కాబట్టి. రాత్రి కాలంలో వాళ్ళు చేపలని పడుతూ ఉన్నారు. తెల్లారిపోయింది, తెల్లారను లేదు, దినలంతా ఆయన చూసి ఆయన వాక్యం దాన్ని కుప్పలు కుప్పలుగా పరిగెత్తుకొని వచ్చారు. తెల్లారు కూడా తెల్లారలేదు, జనసమూహంలో వచ్చారు ఆయన మాట వినడానికి. అక్కడ ఇదేదో ఈ ప్రజలు నన్ను ఇబ్బంది పడేటట్లు అని చెప్పేసి అలా చూడగానే రెండు పడవలు కనబడుతున్నాయి. ఆ పడవల వైపు చూసి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని గమనించమంటున్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తుంటే వాళ్ళు రాత్రంతా ప్రయాసపడి, రాత్రంతా తిప్పులు పడి ఒక్క చేపైన వాడక వాళ్ళు నిరాశతో ఇట్లా దిగాలుగా, అయ్యో ఇంటికి పోతే మా ఆవిడ ఏమంటారో, ఇంటికి పోతే నా పిల్లలు ఏమంటారో, నాన్నగారు చేపలేవి, నాన్నగారు తిందామంటే ఏమైంది, ఏం పట్టుకొచ్చావు, ఏం తీసుకొచ్చావు, ఈరోజు ఆకలితో మేము అలమటించాలా, ఆకలితో నిండిపోవాలా, ఆకలితో మేము కృంగిపోవాలా, ఈరోజు పస్తుండాలన్నా ఈరోజు అని బాధపడతారేమో అని అన్ని రకాలుగా తండ్రి ఆలోచనలో, తండ్రి మనసులో మెసులుతా ఉన్నాయి. ఒకటి గుర్తుంచుకోండి, ఒక కుటుంబ యజమానునికి, కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రికి, కుటుంబాన్ని పోషిస్తున్న పెద్ద మనిషికి ఎన్నో ఒత్తిడులు ఉంటాయి, ఎన్నో ప్రయాసం, ఎన్నో ఆటంకం, ఎన్నో పోరాటాలు. అప్పులలో బాధ ఉండొచ్చు, ఆర్థిక సమస్య ఉండొచ్చు, పంట బాధ ఉండొచ్చు, పిల్లల ఫీజులు కావచ్చు, అనారోగ్యత కావచ్చు, అన్ని రకాలుగా ఒక తండ్రికి నెత్తి మీద మోయలేని భారం పడుతూ ఉంటుంది. మోయలేని భారం తండ్రి మీద పడితే అక్కడ భార్యని కంట్రోల్ చేయాలా, ఇక్కడ పిల్లల్ని కంట్రోల్ చేయాలా, అక్కడ అప్పులలోని కంట్రోల్ చేయాలా, అక్కడ పొలంలో పంట పండకపోతే అక్కడ దిగమింగుకోవాలా, లేక తన మనసు, తన శరీరం తనకు సహకరించకపోతే, తన ఆరోగ్యం తనకు సహకరించకపోతే అక్కడ కంట్రోల్ చేసుకోవాలా. అన్ని దుఃఖాలు, బాధలు అన్ని మనసులో పెట్టుకొని భరించుకొని కుటుంబాన్ని కొనసాగించబడే నాయకుడు. హల్లెలూయా. ఒక తండ్రికి ఉండే బాధను మీ ముందు పెడుతున్నాను.
కుటుంబాన్ని పోషించే ఒక తండ్రికి ఉండే శ్రమలను, తండ్రికి ఉండే ఆ సమస్యలను మీ ముందు పెడుతున్నాను. హల్లెలూయా. అవన్నీ ఆ శిష్యుల మైండ్లలో ఒత్తిడవుతున్నది. ఈ బాధలన్నీ ఆ తలంపులో ఒత్తిడి బాగా భారంగా పెరిగిపోతూ ఆ వలలు, ఆ చిక్కుపడిన వలలన్నీ, ఆ చిక్కులన్నీ తీసుకుంటా, ఆ వలనంతా సాఫ్ చేసుకుంటా, ఆ వలకు పట్టిన బూజంతా, ఆ వలకు పట్టిన ధూళి అంతా, ఆ వలకు పట్టిన చెత్త అంతా తీసుకుంటా అది వలలు కడుక్కుంటా కూర్చున్నారు అక్కడ. హల్లెలూయా. చేపలు పట్టే జాలర్లు ఆ వలలు కడుక్కుంటా, సాఫీ చేసుకుంటా అక్కడ కూర్చున్నారు. ఆ స్థలములో, ఆ సమయములో యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. ఆ సమయంలో యేసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, జాలర్ల దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? ఒక మాట చూడండి, మాట కడుగుచుంటాడు. ఆయన 3వ వచనం, ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ జాలర్లు తమ వలను కడుక్కుంటున్న సందర్భంలో ఒక మాట, మనకు పాఠం మీరు చాలా గమనించుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా చాలా గమనించుకోవాలి. ఆయన చెప్పేది చెప్తారులే, మనం వినేది వింటాంలే అంటే నీ ఇష్టం. అది ఒకరోజు రానే వస్తుంది, ఒకరోజు రానే వస్తుంది. ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు, ఆ రోజు నువ్వు విడిపించుకోలేవు. భూకంపాలు వస్తాయి, అగ్ని పర్వతాలు రేస్తూ ఉంటాయి, అల్లాడిపోతూ ఉంటారు. ఆ టైం వస్తుంది. ఆ టైం, అయ్యో పాస్టర్ చెప్పినప్పుడు మేము వినకపోతేమే, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు లెక్క చేయకపోతేమే అని అనుకునే రోజు రాకముందే నువ్వు జాగ్రత్త పడు. అయితే ఒక విషయం నువ్వు గమనించుకోవాల్సిన విషయం, జాలరులు రాత్రంతా ప్రయాసపడి ఓడిపోయి, మా జీవితంలో ఈరోజు నిరాశ నిస్పృహ తప్ప ఏమీ లేదని తాము కడుక్కుంటా అక్కడ ఉన్న వారిని గమనించి వారి దగ్గరికి వెళ్ళినట్టుగానే ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకులలో, మన పాప రోత బ్రతుకును కడుక్కోవడానికి నీవు ఇష్టపడితే, మన యొక్క పాపమును, శాపమును ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టే స్వభావము నీకుంటే, కడుగుకునే స్వభావము నీకుంటే, ఒప్పుకునే స్వభావము నీకుంటే, శుద్ధి కావాలన్న ఆలోచన స్వభావము నీకు కలిగి ఉంటే, మేము పరిశుద్ధంగా, నీతిగా, యథార్థముగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా బ్రతికి నేను జీవించి నేను పరలోకం వెళ్ళాలి అని కడుక్కునే స్వభావము నీకుంటే, దేవుడు ఈ రాత్రి నీ దగ్గరికి బయలుదేరబోతున్నాడు. ఈరోజు నీ కుటుంబంలోకి బయలుదేరబోతున్నాడు, నీ ఒంట్లోకి బయలుదేరబోతున్నాడు, నీ ఆరోగ్యంలో అడుగుపెట్టబోతున్నాడు, నీ వ్యాపారంలో అడుగుపెట్టబోతున్నాడు, నీ పోరాటంలో అడుగుపెట్టబోతున్నాడు. నీకున్న సమస్యలు ఏదైనా పర్లే, నీకున్న ఇబ్బందులు ఏమైనా పర్లే, నేను జయించలేను అని అనుకున్నా పర్లే, నా వలన కాదులే అని అనుకున్నా పర్వాలే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, నీ స్థితికి చాలిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ స్థితికి చాలిన దేవుడు. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఎన్నడెన్నడు మారని ప్రేమ,
ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఎన్నడెన్నడు మారని ప్రేమ, లాలించు ప్రేమ, నన్ను ఓదార్చు ప్రేమ, లాలించు ప్రేమ, నన్ను ఓదార్చు ప్రేమ, సర్వము అర్పించే అగాపే ప్రేమ, సర్వము అర్పించే అగాపే ప్రేమ. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును, ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతు. నే పాడలేనంత అది ఆకాశమంత, నే పాడలేనంత అది ఆకాశమంత, వేణోళ్ళ చాటిన చాలనే చాలదంట, వేణోళ్ళ చాటిన చాలనే చాలదంట. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును, ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును. ఏ స్థితికైనా చాలని ప్రేమ, ఎన్నడెన్నడు మారని ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఎన్నడెన్నడు మారని ప్రేమ. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును. ఆశ్చర్యకరమైన ప్రేమ, శాశ్వతమైన యేసు ప్రేమ. చప్పట్లు కొడదామా. ఆశ్చర్యకరమైన ప్రేమ, శాశ్వతమైన యేసు ప్రేమ, డంబములేని ప్రేమ, మత్సరపడని ప్రేమ, డంబములేని ప్రేమ, మత్సరపడని ప్రేమ, సర్వము అర్పించే అగాపే ప్రేమ, సర్వము అర్పించే అగాపే ప్రేమ. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును, ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతు. నే పాడలేనంత అది ఆకాశమంత, నే పాడలేనంత అది ఆకాశమంత, వేణోళ్ళ చాటిన చాలనే చాలదంట, వేణోళ్ళ చాటిన చాలనే చాలదంట. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ నీ స్థితిని బట్టి అంచనా వేసేది కాదు. హల్లెలూయా. ఆయన ప్రేమ నువ్వు నల్లదానివంటని చెప్పేసి నేను తక్కువ చూసే ప్రేమ కాదు అది. ఆయన ప్రేమ నీ పొట్టివాడవని చెప్పేసి నేను తక్కువ చూసే ప్రేమ కాదు అది. హల్లెలూయా. ఆడు పొట్టిగా ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, ఎన్నికలేని వాడని చెప్పేసి యేసై మాట్లాడినట్టు మాట్లాడే ప్రేమ కాదు ఇది. అడవిలో ఉన్న, అరణ్యములో ఉన్న, ఆకలితో ఉన్న, అలమటించిన, ఓడిపోయే స్థితిలో ఉన్నా, కరిగిపోయిన స్థితిలో ఉన్నా, కృంగిపోయిన స్థితిలో ఉన్నా, పడిపోయిన స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితికి చాలిన వాడే నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు గట్టిగా చప్పట్లు కొట్టు. దేవుని సంగమా, ఈరోజు ఆ సరస్సు తీరమున శిష్యులు నిరాశతో ఉన్నారు. నిరాశ నిస్పృహలోని వచ్చిన నీవు ఈరోజు ధైర్యంగా బయలుదేరబోతున్నాను, తృప్తిగా బయలుదేరబోతున్నావు, నీవు ఆరోగ్యంతో బయలుదేరబోతున్నావు ఈరోజు. ఎందుకు తెలుసా? నీ స్థితికి చాలిన దేవుడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. నీ స్థితికి చాలిన దేవుడు కాబట్టి అందుకే నీతో మాట్లాడుతున్నా. అమ్మా, నువ్వు గొప్పదానివైతే నీకంటే గొప్పవాడితో మాట్లాడలేము. నువ్వు పేదవాడివైతే పేదదానివైతే గొప్పవాడితో మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. పట్టు వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి నీ పక్కన కూర్చోకపోవచ్చు. రాజభోగాలు అనుభవిస్తున్న వ్యక్తి
నువ్వు పేదవాడిగా ఉంటే నీ పక్కన కూర్చోలేక నీతో మాట్లాడడానికి ఇష్టపడలేక ఉండొచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ పక్కన కూర్చొని ఓదార్చే దేవుడే నేను ప్రకటిస్తున్నా. సరే యేసు గట్టిగా చెప్పకూడదు. మరింత యాక్టివ్గా దేవునిలో దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటారో అంత బలం పొందుకొని మీరు బయలుదేరబోతున్నారు. అంత దేవుని సన్నిధిని మీరు పొందుకొని బయలుదేరబోతున్నారు. దేవుని ఆత్మ ధరించుకొని మీరు వెళ్ళబోతున్నారు. సంగమా, ఈరోజు అక్కడ తమ వాళ్ళు నిరాశ కడుక్కుంటున్నారు. ఇలా అలా కూర్చొని ఈరోజు ఏం లేదు, ఈరోజు అయిపోయింది, ఈరోజు ఎక్కడ ఏం చేయాల అని వాళ్ళు నిరాశలో ఉన్నారు. అయితే ఆ జాలరులు అక్కడ ఆ సర్వశక్తిరమున కడుకున్నప్పుడు యేసు ప్రభు వారిని గమనించి వారి దగ్గరికి వెళ్ళి సీమోనుదైన ఒక దోణి ఎక్కి కూర్చున్నట్ట. హల్లెలూయా. ఎవరిదండి? సీమోనుదైన ఒక దోణి ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి నిలుచుంటాడు. నీ కుటుంబం తలుపులు తడుతూ ఉంటాడు. నీ హృదయం అనే తలుపులు తడుతూ ఉంటాడు. కానీ నీ హృదయం అనే తలుపులు తెరిస్తే నీ హృదయంలో వచ్చేని కూర్చుంటాడు. హల్లెలూయా. ఆయన ఎంత తిరిగినా, నీ గది ముందు నీ హృదయం అనే తలుపుల ముంగల ఎంత తిరిగినా, ఎంత అటు ఇటు పరిగెత్తినా నీ హృదయం అనే తలుపులు తెరవకపోతే ఆయన లోపలికి రాలేడు. నీ హృదయంలో ఆయన నివాసము చేయలేడు. దేవుడు కోరుకుంటున్నది నీ ధనము కాదు, నీ డబ్బు కాదు, నీ బలము కాదు, నీ జ్ఞానము కాదు, నీ అందము కాదు, నీ పలుకుబడి కాదు, నీ ప్రతిష్టలు కాదు, నీకున్నది ఏది కాదు. నీ డబ్బు కాదు, నీ ధనము కాదు. కావాల్సింది ఏంటి? నీ హృదయంలో ఇంత చోటు కావాలా? ప్రైజ్ ద లార్డ్. నీ హృదయంలో ఇంత చోటు కావాలా? నీ హృదయంలో స్థానము కావాలా? ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ సీమోనుదైన ఒక దోణిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దోణిలకు వెళ్ళగానే సీమోను కూడా, అయ్యా నా దోణిలో వద్దు, నేను రాత్రంతా అలసిపోయినాను, రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకు ఒక చేప కూడా దొరకలేదు, దయచేసి నేను డిస్టర్బ్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. హల్లెలూయా. ఏమంటాము? నేను డిస్టర్బ్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. మన పరిచర్య అది. ఎవరి పరిచర్య? మన పరిచర్య. యేసయ్య పరిచర్య కాదు అది. డిస్టర్బ్ అయినన్నే డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకంటే ఆ డిస్టర్బ్ నుంచి విడిపించడానికి ఈయన డిస్టర్బ్ చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సీమోను భవిష్యనాల, అయ్యా నేను రాత్రంతా ప్రయాసపడ్డాను, రాత్రంతా కష్టపడ్డాను, నన్ను డిస్టర్బ్ చేయకు. నా ఇంటికి వెళ్తే నా పిల్లలు ఏమంటారో, నా భార్య ఏమంటారో, నా కుటుంబంతో ఏమున్నదో ఈ రాత్రి, నా కుటుంబంతో పస్తులు పండుకోవాలి, ఉపవాసంతో ఉండాలా, నన్ను డిస్టర్బ్ చేయకు అని అనాలే. కానీ ఆ దోణిలోకి ఎక్కి కూర్చొని వాళ్ళకి ఏం చేసిందట? ఆ దోణిలో కూర్చుండి దోణిల నుండి జనసమూహములకు బోధించుచుండెను. హల్లెలూయా. ఏం చేసినమ్మా? ఎక్కడి నుంచి? ఆ దోణిల నుండి ఆయన బోధించుచుండెను. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో ఆ ఇంట్లో ప్రార్థన పెడదామంటే, అమ్మా ఆ ఇంట్లో ప్రార్థన ఏంటమ్మా? ప్రార్థన పెడదామంటే ఒక రోజు ముద్దు, రెండో రోజు అద్దు, మూడో రోజు వద్దు. ఏ శ్రమైనా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ పోరాటమున్నా సీమోను తన దోణిలోకి యేసయ్యను ఆహ్వానించినట్లుగా నీవు గనక యేసయ్యను ఆహ్వానిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో చూద్దాం. చదవండి గట్టిగా. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు ఏమంటున్నాడు? ఆయన బోధించిన తర్వాత, ఆపిన తర్వాత సీమోనుతో ఏమంటున్నాడు? నీవు దోణిను కొంచెము లోతుకు నడిపించు. హల్లెలూయా. అమ్మో నీ గురించే వాక్యం ఇది, నా గురించే వాక్యం ఇది. అక్క ప్రార్థన కొంచెం మెంచక్క అన్న, కొంచెం డెప్త్గా చేయన్న ప్రార్థన, ఇంకొంచెం ప్రార్థన విరగాలను. చేస్తున్నావు చేసింది ఏదో బయట పడుతుంది తెల్లారి.
నువ్వు చేస్తున్నావా చేయట్లేదా దాని రిజల్ట్ మరోసటి రోజో మరో వారమో మరో దినమో దాని రిజల్ట్ బయట పడుతూ ఉంది. నువ్వు చేస్తున్నాను నన్ను కవర్ చేసినంత మాత్రమే కాదు, పరిస్థితులు కవర్ చేయాయి. పరిస్థితులు దాచుకోవు, పరిస్థితులు నీ భక్తిని బయట పెడతాయి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నా అనుకుంటున్నా. నీ పరిస్థితులు నీ భక్తిని బయట పెడతా ఉంటుంది. అమ్మా నువ్వు గంట సేపు ప్రార్థన చేస్తున్నావు కదా, ఇంకో గంట సేపు పెంచు అన్నాను అనుకో. లేదన్నా నేను గంట బాగా చేస్తున్నానన్నా. గంట చేస్తున్నావు, 2 గంటలు చేస్తున్నావు, కానీ ఆ 2 గంటల్లో శక్తి ఉందా? ప్రార్థన ఉంది, ఆ ప్రార్థనలో శక్తి ఉందా? ఆ ప్రార్థనలో శక్తి ఉంది, ఆ ప్రార్థనలో భక్తి ఉందా? హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ పోరాటములో ఎన్ని ఉన్నా యేసయ్య నీ ఇంటికి వచ్చినప్పుడు, యేసయ్య నీ తలుపు తట్టినప్పుడు, యేసయ్య నీ ఇంటిని దోణి తట్టినప్పుడు, వచ్చి కూర్చున్నప్పుడు, ఆయన నీ ఎదుట నిలబడ్డప్పుడు నువ్వు ప్రేమతో ఆహ్వానించాలి. హల్లెలూయా. ప్రేమతో ఆహ్వానించి బోధించడం చాలించిన తర్వాత కొంచెము నీ దోణిని కొంచెము లోతులకు నడిపించు. చేపలు పట్టుటకు మీ వలలు వేయండి, చేపలు పట్టుటకు మీ వలలు మీరు వల వేయండి అంటున్నాడు. హల్లెలూయా. నీ దోణిని కొంచెం లోతులకు నడిపించు, చేపలు పట్టడానికి వల వేయండి అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు బహుశా సీమోన్ అనాల యేసయ్యతోని, రాత్రంతా నానా తంటలు పడ్డాము, రాత్రంతా ఘోరంగా ప్రయాసపడ్డాము, ఒక్క చేపడది పట్టబగలు మమ్మల్ని మళ్ళీ లోతు పట్టబగలు లేచి మళ్ళీ నువ్వు వల వేయమంటావేంటి? పట్టబగల్ని మళ్ళీ నువ్వు పడవ లోతులకు నడిపించమంటావేంటి అని బహుశా కోపం రావాలి. ఎవరికి? సీమోన్కి. ఆక్రోశం, కోపం రావాలి. రాత్రంతా కష్టపడి నిద్రంతా చంపుకొని ఇలా కూర్చుంటే, ఈ పాస్టర్ వచ్చి నా పడవలో కూర్చొని, ఈ పాస్టర్ వచ్చి నా దగ్గర కూర్చొని ఆ ప్రజలకు బోధించు నాకేమొస్తుంది, వాళ్ళకి వాక్యం చెప్తూ నాకేమొస్తుంది అని అనుకున్నాడేమో, అనుకోలేడేమో. అయితే అయినా పర్లేదని చెప్పేసి కొంచెం లోతు నడిపించు. అరే మళ్ళా లోతు నడిపించమంటాడు. నా కలిపద నాకుంది, ఈయన ఏకైందని ఆలోచన చేసి కష్టతరంగా ఏమనలేక, ఏమి రివర్స్ చెప్పలేక మెల్లగా పడవని ఏమంటాడు తెలుసా? మీరు లోతుగా నడిపించి చేపలు పట్టడానికి ఏమంటున్నాడు? వల వేయమంటున్నాడు. హల్లెలూయా. వల వేయమంటున్నాడు. అప్పుడు చదవండి ఆ మాట. సీమోను ఏలినవాడా, సీమోను అంటున్నాడు. ఏమంటాడు? సీమోను అంటున్నాడు. సీమోను అంటాడు, అయ్యా ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకయి. ఆయన పాట పాడుతాడు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతకినను రాదాయని ప్రతిఫలము, నడిపించు నావా నడి సంద్రముల దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. పడరా అమ్మో దొరకలేదా ఇంకా? నడి సంద్రముల దేవా, నవ జీవన మార్గము. పోయిందా? నా జన్మ తరింప. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతికినను రాదాయని ప్రతిఫలము. మరోసారి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతికినను రాదాయని ప్రతిఫలము, రక్షించు నీ సిలువా. అవునయ్యా,
నాలలు వెదకుటలో రాజిల్లెన పడవా, రహదారును వెదకుటలో రాజిల్లెన నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తెరింప, నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింప, నా నావలో కాలిడుము నా సేవ చేకునుము. నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప, నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము. నడిపించు నా నావా పాత్ర నవ జీవన మార్గమున నా జన్మ కరింప, నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. ఎవరికి ఎవరికి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా అంటున్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాం అయ్యా, రాత్రంతా తిప్పలు పడ్డాం అయ్యా, ప్రతిఫలం ఏమీ లేకపోయింది. ప్రైజ్ ద లార్డ్. రాత్రంతా చాలా ప్రయాసపడ్డాం కానీ ప్రయోజనం ఏమీ లేకుండా పోయిందయ్యా అని అక్కడ చెబుతున్న మాట. అయ్యా మాకేమీ దొరకలేదు. ఏమంటున్నాడు? మాకేమీ అమ్మో, పుట్టినప్పటి నుంచి నీకు ఆలోచనప్పటి నుంచి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నువ్వు కష్టపడి పడి 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 మోకాలు చెక్కొట్టుకున్నావేమో, కష్టపడి పడి 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 పళ్ళు రాలగొట్టుకున్నావేమో, కష్టపడి పడి పడి చేతులు విర్రగొట్టుకున్నావేమో. ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? ఏమంటున్నాడు? సీమోను మాట్లాడుతున్న మాట. ఆయనను నీ మాట చొప్పున హల్లెలూయా, నువ్వు ప్రయాసపడ్డావు, పరిగెత్తినావు, అలిసిపోయినావు. ఈరోజు ఒక్క మాట యేసయ్యతో చెప్పుకోండి, ఒక్క మాట యేసయ్యతో పలకండి. అయ్యా ప్రయాసపడ్డాం, పరిగెత్తినాం, అయినను నీ మాటను బట్టి ప్రయత్నం చేయబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టు. ఏ ప్రయత్నం అయితే చేసి 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 ఓడిపోయినావో, ఏ ప్రయాసం అయితే పడి పడి అలిసిపోయినావో, ఈరోజు వరకు ఒంటరిగా ప్రయాసపడ్డావు, ఈరోజు వరకు ఒంటరిగా పరిగెత్తినావు, ఈరోజు నీ నావలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య మాట ప్రకారంగా ప్రయత్నం చేయు. ఈరోజు నువ్వు విజయం సాధించబోతున్నావు. గట్టిగా కొట్టు చప్పట్లు. యేసయ్య మాట చొప్పున ఈరోజు నువ్వు పని పూనుకో. దేవుడు కార్యం ప్రారంభించబోతున్నాడు. కార్యం మొదలుపెట్టావు. యేసయ్య మాటను బట్టి మొదలుపెట్టావు. నువ్వు విజయాన్ని పొందుకొనబోతున్నావు. ఎట్లా పొందుకొనబోతున్నావో చదువమ్మా. అయినను నీ మాట చొప్పున, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని చెప్పెను. వారు అలాగు చేసినప్పుడు విస్తారమైన చేపలు వారు అలాగు
విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలించుకుపోయినాయి. అంటే గట్టిగా చప్పట్లు కొట్టు. అంతవరకు యేసయ్య లేకుండా నావను నడిపాడు, అంతవరకు యేసయ్య మాటలు లేకుండా వలలు వేశాడు, అంతవరకు యేసయ్య సహకారము లేకుండా ప్రయాసపడ్డాడు. ఎప్పుడైతే ఆ నావలకి ఓడలకి యేసయ్య అడుగుపెట్టాడో, యేసయ్య మాటను బట్టి వల వేశాడో, విస్తారమైన చేపలు పడ్డాయి. హల్లెలూయా. గట్టిగా గట్టిగా గట్టిగా. ఈరోజు నువ్వెంత ప్రయాసపడ్డావో, ఎంత అలసిపోయినావో, ఓడిపోయినావో, కృంగిపోయినావో, యేసయ్యను బట్టి ఈరోజు నీ పరిపూర్ణంగా విజయం నీ సొంతం కాబోతుంది. సమృద్ధితో నింపబడబోతున్నావు, శక్తితో నింపబడబోతున్నావు. ధైర్యంగా సాగిపో. ఎట్లా తెలుసా? యేసయ్య మాటను బట్టి. అందుకే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నా చాలు యేసయ్యా, నీ వింటే నేను ఉంటానేసయ్యా. పుట్టు చాపట్లు. నీ ఉంటే నా అకో యశదకు కొట్టు చాపట్లు. నీ వింటే నేను ఉంటానేసయ్యా. చెప్పలే. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వింటే నేను ఉంటానేసయ్యా. ఎందుకు పెట్టుకున్నాం కొట్టు? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వింటే ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమో నిష్ఠూరమైనను. అవునయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమో వచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు అది, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. నాకు తెలిసి పేతురు గారేమో ఫస్ట్ టైం ఈ పాట పాడండి. ఏ పాట? నడిపించు నానవా రాత్రంతా ఇస్తున్న పడినని పాట పాడండేమో. చేపలు పడ్డాక ఏమన్నాడు? నీ మాట చాలా అన్నాడేమో. నీ ఉంటే నాకు చాలా వేసాయి అన్నాడేమో. మరి బహుశా చేపలు పడకముందు రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము ప్రభా అన్నాడేమో. నా మాట చొప్పున ఏంటయ్యా అన్నప్పుడే ఆయన మాట చొప్పున వేయంగానే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నాకు చేపలు పడతాయి, సమృద్ధిగా అవుతాయి. ఆయన చేపలు పట్టడం కాకుండా, ఆయన ధోని నిండడం కాకుండా పక్క వాళ్ళ ధోనులు పిలుచుకున్నట్టు గట్టిగా చప్పట్లు కొట్టు. నీవు ఆ యేసయ్యను ఆహ్వానించిన తర్వాత, యేసయ్య నీ జీవితంలోకి వచ్చిన తర్వాత,
యేసయ్య మాట విన్న తర్వాత నీవు దీవించబడడం మొదలు పెడితే నీ వరకు ఆగిపోదు, కానీ నీవు దీవించబడితే నీ చుట్టుపక్కల వారు కూడా నిన్ను బట్టి దీవించబడతారు. గట్టిగా కొట్టు చప్పట్లు. నా జీవితంలో నేను చూస్తూ ఉన్నా, నేనే సాక్షిని, నాతో ఉన్నవారే సాక్షులు. నేను విజయం పొందుకున్న, నాతో ఉన్నవారు విజయం పొందుకున్నారు. నేను దీవించబడ్డా, నాతో ఉన్నవారు నన్ను దీవించబడ్డారు. నేను ఆశ్రయ సమృద్ధిగా బతుకుతున్నా, నాతో ఉన్నవారు కూడా సమృద్ధిగా బతుకుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నా గుండెల మీద చేసుకొని నేను చెప్పగలుగుతాను. నా గుండెల మీద చేసుకొని ధైర్యంగా చెప్పగలుగుతాను. నేను ఆశీర్వదించబడ్డాను, నేను ఒక్కని పైకి రాలే, కానీ నాతో ఉన్నవారు, నాకు సహకరించిన వారు, నన్ను ప్రేమించిన వారు, నాతో కలిసి నడిచిన వారు కూడా ఈరోజు దీవించబడే లెక్కలో నిలిచిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. దీవెన అనే లిస్ట్లో ఉన్నారు. నేను అందుకే చెప్తాను మనోడికి, అరే దేవుడు దీవించాడు, పోగొట్టుకోకు, పోగొట్టుకోకు దేవుని దీవెన. ఈరోజు ఈ స్థలములో ఆరాధన జరుగుతుందంటే అది మామూలు విషయం కాదు, అది మామూలు విషయం కాదు. దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సీమోను ధోనిని ఏర్పాటు చేసుకున్నట్లుగా ఈ స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ ధోనిలోకి వద్దు యేసయ్యా అని సీమోను కనుక అనింటే ఏమైపోయేది? ఇంటికి వచ్చినవా, సూక్కుంటూ వచ్చినవా, ఏమి తేలేవా అని ఇంట్లో అమ్మగారు మూతల నుంచి ఆటలాడతాం. మూతల నుంచి అరపలు వింటుంది, మూతల నుంచి అరపలు వినబడతాయి ఆయనకి. యారికి ఎప్పుడైతే యేసయ్యకు ఆ పడవనిచ్చాడో ఆయన మాటవే ఈరోజు ఆ స్థలాన్ని, ఈరోజు దేవుని సన్నిధి, దేవుని ఆరాధన జరుగుతుందో కానీ తృప్తి పడడం కాదు. దేవుని ఆరాధన, దేవుని సన్నిధి ఇక్కడ జరుగుతున్నా కూడా ఆయన మాట చొప్పున నడుస్తేనే నీకు సమృద్ధి. హల్లెలూయా. ఆయన మాట వింటేనే నీకు సమృద్ధి. ఆయన మాట వినకుండా నీవెన్ని దోనలు ఇచ్చినా, ఎన్ని రాత్రులు ప్రయాసపడ్డా, ఆయన మాట చొప్పున నువ్వు వెలవేయకుండా నీ కలిగి ఉన్న దోనలన్నీ తెచ్చి ఆయన కూర్చోబెట్టుకుంటే వేస్ట్. హల్లెలూయా. నీవు ఆయన మాట వినకుండా నీ దోనలో 24 గంటలు కూర్చోబెట్టుకున్నా ఉపయోగం ఏమీ లేదు. అంటే నీవు దేవుని సన్నిధిలో 24 గంటలు కాదు, 24x7 365 డేస్ కంటిన్యూ చేసిన ఆయన మాట వినకపోతే నీకు లేదు మిన్న. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆయన మాట వినకపోతే నీకు లేదు మిన్న. కాబట్టి ఈరోజు యేసయ్యకు ఆ ధోని ఇచ్చి సర్వసమృద్ధితో సీమోను ఆశీర్వదించబడినట్టుగా ఈరోజు నువ్వు ఆయనకు చోటిచ్చి ఆయన మాట వింటే నువ్వు సర్వసమృద్ధితో దీవించబడబోతున్నావు. హల్లెలూయా. బతికిన వాళ్ళు చెప్పండి, సచిన చెప్పకండి. బ్రతికిన వాళ్ళు చెప్పండి, బ్రతికిన చేయి పైకెత్తండి, సచిన చేయి పైకెత్తద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచి చెప్తే అర్థం కాదు. సచిన చేయి పైకి ఎత్తద్దంటే అప్పుడేమో సచ్చినట్లు వేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బతికిన వాళ్ళు చెప్పుదురు గాక, బతికిన వాళ్ళు మాట్లాడుతురు గాక, బతికిన వాళ్ళు చేయి పైకి ఎత్తుదురు గాక. ఇలా యాక్టివ్ ఉంటే అపవాది మీ దగ్గర నుంచి పారిపోతాడు. ఇలా చురుకుంటే అపవాది మీద నుంచి. ఈరోజు నీవు గనక యేసయ్యను నువ్వు ఆహ్వానించుకుంటే ఖచ్చితంగా, ఆహ్వానించుకోవడం కాదు కానీ ఆహ్వానించుకున్నాక ఆయన మాట నువ్వు వింటే ఖచ్చితంగా నీవు దీవించబడడం నీవు కాదు, నీకు సరిపోయి ఎక్కువైపోయి పక్కోళ్ళకి ఇస్తాం.
సీమోను దోనె ఎక్కువైపోయి నిండిపోయి పక్కలో నిలిచిండట. అయ్యో రండి రండి రండి, నా వల్ల పగిలిపోతుంది, పిగిలించకపోతుంది, రండి రండి. ఆ దోనెలు కూడా నిండి అంట. హల్లెలూయా. ఆ దోనెలు కూడా నిండిపోయినాయి అంట. ఈరోజును కనుక మాట వినకపోతే ఇంటికి నిరాశతో రావాలి నువ్వు. హల్లెలూయా. హలో, ఆయన మాట వినకపోతే ఇంటికి ఏ రావాలా? ఎట్లా? ఒక్క గిరాకీ దొరకలే ఈరోజు, ఒక్క గిరాకీ దొరకలే. ఆయన మాట వినకపోతే నెల సంపాదన వచ్చింది, చేతకు వచ్చింది, ఇట్లా వచ్చింది, గంట సేపట్ల అప్పులోకి ఏరిపోయింది, ₹1 మిగలలే. ఆయన మాట వినకపోతే పంట వండించినావు, పూత కూసింది, కాత కాసింది, కోసుకుందామనే టైంలో నేల పాలైపోయింది. ఆయన మాట వినకపోతే పోనీ కోత కోసినావు, పూత కూసింది, కోత కోసినావు, ఇంటికి తెచ్చుకున్నావు, ఇలా తెచ్చినావు, ఇట్లా అమ్మినావు, ఇలా అప్పులు కట్టేసినావు. ఆయన మాట వినకపోతే, ఆయన మాట విని కోయు, నీ అప్పుకు తగినంత పంట పండుతుంది, మళ్ళీ సంవత్సరం తినగలిగినంత పంట మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తాడులకేని. దాన్ని ఏమంటారు తెలుసా? ఆశీర్వాదం అంటారు. ఏమంటారు? ఇంకో మాట బర్కతు అంటారు. దాన్ని ఏమంటారు? బర్కత్ పల్లి కాదు, బర్కతు అంటారు. హల్లెలూయా. కొందరి పేరేమో భారతమ్మ అని ఉంటుంది, కొందరి పేరు మరియమ్మ అని ఉంటుంది, కొందరు ఎస్తేరమ్మ అని ఉంటుంది. కొందరు అందులో ఏ ఆశీర్వాదం ఉండదు, ఏ దీవెన ఉండదు, పేరుకే మురిసిపోవాలి పేరుతోనే. అది కాదు. దేవుని మాట విందాం ఈరోజు. హల్లెలూయా. దేవుని మాట విందాం, దేవుని మాట విందాం, దేవుని మాట ప్రకారంగా సాగుదాం, దేవుని మాట ప్రకారంగా పని చేద్దాం, దేవుని మాట ప్రకారంగా ప్రయాణం చేద్దాం, దేవుని మాట ప్రకారంగా దీవెనలు పొందుకుందాం, దీవెనలు పొందుకుందాం. ఆశ లేనట్టుంది, దేవుని దీవెనలు కాబట్టి ఎంతమంది కావాలి ఈరోజు? సర్వసమృద్ధి ఎంతమంది కావాలమ్మా? సమృద్ధి ఎంతమంది కావాలా? సమృద్ధి కావాలన్నప్పుడు యేసయ్యను మీకు హృదయంలోకి ఆహ్వానించారు, మంచిదే, సంతోషం, దించండి, సంతోషం. కానీ యేసయ్య మీ హృదయంలో ఉన్న తర్వాత ఆయన మాట వింటున్నారా? ఆదివారం రోజు మంచిగా చక్కటి తెల్ల చీరలు కట్టుకొని పరిశుద్ధురాలుగా రాండి అంటే ఈ పాస్టర్ ఎందుకు ఇట్లా మాట్లాడితే బాప్తిసం తీసుకోవడానికి పెద్ద విషయం అయిపోయింది, తెల్ల చీర కట్టుకొని రా మాట్లాడేందుకో. తెల్ల చీర కట్టుకొని వస్తే ముండ మొబ్బిదానిలే కనబడతా నేను, అందరూ అంటారు నన్ను. అదే అని మనసు కాదు, కాదు. నువ్వెవరు తెలుసా? పరిశుద్ధ అలంకరణ, ఇమము కంటే తెల్లగా మార్చబడ్డావు, నువ్వు పరిశుద్ధురాలుగా మార్చబడ్డావు, పరిశుద్ధునిగా మార్చబడ్డావు. అందుకే ఆ పరిశుద్ధతకు సాదృశ్యమే తెల్లటి వస్త్రములు. సంగమా, ఈరోజు దేవుని మాట వింటే, దేవుని మాట వింటే ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటావు, ఆయన చెప్పినట్టుగా నీవు దీవించబడతావు. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని లేచి నిలబడదాం. కళ్ళు మూసుకొని లేచి నిలబడి అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఈరోజు నీవు నాతో మాట్లాడినావు,